స్త్రీల మీద ఆడుకునే ఓ రాక్షసుడి యథార్థ గాథ ఇది. మన చట్టపు లొసుగుల ఆధారంతో విదేశాల్లో విధించిన శిక్షని తప్పించుకుంటూ దిగుతున్న ఒక నేరస్తుడి నిజ కథ. చీకటి ప్రపంచపు మార్చేసే విలయతాండవ నృత్యానికి రాబోయే ఎదుర్కోబోయే భవిష్యత్ ప్రచండ ధ్వని తరంగం ఈ మరణ మృదంగం. మరీ ఇంత చిత్తకాత్తి బుద్ధేటయ్యా తల్లి. 4 రోజులు ఆడదానికి దూరంగా ఉండలేవు. ఆడనీళ్ళు కలిపిస్తే చాలు గంగవరలు ఎత్తిపోతావు. చంపేస్తున్నావయ్యా బాబు. సరే కమాన్ సరెండర్ శంకర్. శంకర్ని అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకట? నిన్న బీచ్ లో ఒక అమెరికన్ జంటను హత్య చేసిన నేరానికి. రామ నిన్న మా శంకర్ హత్య చేశాడా? టీఐజీ గారు మీరు కలగంటున్నారు. మొన్న సాయంత్రం గాంధీనగర్ లో ఓ ఇంటో పాత పుస్తకాల స్టోరీ చేసాడని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను. అరెస్ట్ అయి నిన్నంతా మా శంకర్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళి బెయిల్ ఇచ్చి నిడిపించుకొస్తున్నాను, మీరు ఎదురొచ్చారు. కావాలంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో రికార్డు చూసుకోండి. మరీ అలా డీలా పడిపోకండి టీఐజీ గారు. ఈ పాత పేపర్ల కేసు ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, ఆ కోర్టు నుంచి హైకోర్టుకి ఇలా మరో 3 ఏళ్ళు లాగుతుంది. మన దేశంలో కేసు కోర్టులో ఉండగా ఆ ముద్దాయిని జపాన్ 5 ఏళ్ల దాకా మా సలీమాని మీరు జపాన్ పంపించలేరు. ఈలోగా రాజకీయాలు మారిపోతే మీరు ఎక్కడుంటారో దేవుడికే తెలియాలి. డబ్బు పలుకుబడి మా దగ్గర ఉన్నంతకాలం మేము ఎన్ని నేరాలు చేసినా ఇదిగిదిగిదిగో మా నీడను కూడా మీరు ముట్టుకోలేరు. వస్తానండి. సిట్టిబాబు ఈయనకేసి తినండి. ఈగలు లాగాడంటే పేగులు తెంపేస్తాడు మా అనుభవాడు. చూడు మిస్టర్ సుబ్బారావు, డబ్బు విరజిమ్మి నడి బజార్లో న్యాయాన్ని చట్టాన్ని కొనుక్కొని మిమ్మల్ని కాదన్న వాళ్ల శవాల గుట్టల మీద విలయతాండవం చేసి మీరు సృష్టిస్తున్న మరణ మృదంగ ధ్వనిని ఆపేవాడు, మీ కడ్డుపడేవాడు ఎక్కడో ఉండే ఉంటాడు. ఉన్నాం మేమున్నాం. నేడే సంప్రదించండి. తక్కువ ఫీజు ఎక్కువ లాభం. కుటుంబ సమస్యలతో మీకు కురుకు పట్టడం లేదా? శత్రుభయంతో గుండె ధడేల్మంటోందా? ప్రేమ జ్వరంతో మనసు కకావికలవుతోందా? పెళ్లాంపోరుతో బుర్ర తికమకలాడుతోందా? ఏ సమస్య అయినా సరే చిటికలో తేల్చేస్తాం. కంప్యూటర్ మెదడు, రాకెట్ స్పీడు గల జానీ, బుల్డోజర్ శక్తి, పెద్ద పులి పవర్ గల బిల్లు, 2 in 1. సంప్రదించు స్థలం జానీ క్యాజినో, జాలార్పేట, విశాఖపట్నం. ఫోన్ 1645565. ఇంత స్పష్టంగా చందమామ కథలా ప్రకటనిచ్చాం. ఒక్కనా కస్టమర్ ముందుకు రాడేం బాసు? ఈ దేశంలో ఎవరికి లేదా? కండతో అవసరం లేదా? అయితే నువ్వు భిల్లువా? ఓహో, అయితే నేను భిల్లునే.
కుస్మితం బీభత్సం తవోష్ణం ఖవోష్ణం బీభత్సం ఖవోష్ణం ఖవోష్ణం ఓం ఖవోష్ణం ఖవోష్ణం ఓం కుస్మితం బీభత్సం తవోష్ణం శాబాష్ మిస్టర్ జానీ, శాబాష్. దూకే జలపాతంలోని వేగం, బ్రద్దలయ్యే అగ్నిపర్వతంలోని వేడి నీ సొంతం. భూమి ఆకాశాలను ఏకం చేయాలనుకునే నీ పట్టుదల నాకు బాగా నచ్చిందయ్య. థ్యాంక్ యూ. ఇంతకాలం నేను చేసిన అన్వేషణ, నా నిరీక్షణ ఈనాటికి ఫలించింది. ఇంతకీ మీరెవరో, ఎందుకా పొగడ్తలు? మీరిచ్చిన ప్రకటన చూశాను. మీ సత్తా ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే రౌడీలను పంపించి ఈ చిన్న పరీక్ష నేనే పెట్టాను. ఏడు బాబు, చిన్న పరీక్ష గొప్పడులే. ఇక్కడ మా కుస్మితం బీభత్స. నా పరీక్షలో మీరు నెగ్గారు. మీ సహాయం నాకు కావాలి. అసలు ఎవరు బాబు మీరు? షోలే సినిమా డైరెక్టరా, కర్మ సినిమా ప్రొడ్యూసరా? ఫైట్లు అవి పరీక్షలు అంటారేమిటి స్వామి? చెప్తాను, నాతో రండి. ఎక్కడందరికీ ఇప్పుడు నేను ఒక విష పరీక్ష పెట్టబోతున్నాను. ఎందుకో తెలుసా? మీరు చేయబోయేది మామూలు పని కాదు, ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో మీ ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకు మీరు సిద్ధంగా ఉండాలి. 25 లక్షలు ఇస్తే ఏ పనైనా చేస్తాం, మా ప్రాణాలు కూడా ఇస్తామని మీరు నాకు ప్రామిస్ చేశారు. అవునా? కమాన్. ఆ 3 గ్లాసుల్లో 1 గ్లాసులో విషం కలిపి ఉంది. అంటే మీ ముగ్గురులో ఒకరు చావడం ఖాయం. ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి అగ్రిమెంట్ ప్రకారం 25 లక్షలు నేను పంపిస్తాను. కమాన్, టేక్ ఇట్. చెవట్లు పడుతున్నాయా? వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేసరికి ప్రాణం మీద తీపి పుట్టుకొచ్చిందా? ఆ డబ్బు తీసుకెళ్లి ఆ ప్రింట్ కార్డు ఇచ్చేయి. వెళ్ళు. ఇప్పుడు ఈ 2 గ్లాసుల్లో 1 గ్లాసులో విషం ఉంది. నాకు కావాల్సింది మీ ఇద్దరిలో ఒక్కరే. తీసుకోండి. నో నో నో, నాకు ఆ 25 లక్షలు వద్దు. బతుకుంటే భార్య బిడ్డలతో హాయిగా ఉండొచ్చు. నేను తాగలేను. నో నో. వీళ్ళు పోరాటానికి సిద్ధపడిన ఏ సైనికుడు తనకు దక్కిన ఆయుధాన్ని పారేసుకోడు. అంటే మనతో మహాయజ్ఞాన్ని జరిపిస్తానని పిలిపించిన ఈ పెద్ద మనిషి 25 లక్షలు ఇచ్చి మనల్ని చంపేంత మూర్ఖుడు కాడు. ప్రాణం విలువ మనకన్నా ఆయనకే బాగా తెలుసు. నా అనుమానం నిజమైతే ఇతను వాళ్ళ మనిషి అయి ఉండాలి. అవ్వ, గొప్పగా యాక్టింగ్ చేసావు కదరా. ఇక్కడ మా కుస్మితాల బీభత్సాలైతే. శాబాష్ జానీ, నీ తెలివి, నీ తర్కం, నీ నమ్మకం నాకు బాగా నచ్చాయి. నా ఆశయాన్ని నెరవేర్తా నీకుంది. కమాన్. వాడే మా భవానీ ప్రసాద్, మై ఓన్లీ సన్. ఆ కళలో ఇంకా జీవం ఉన్నట్టుంది కదా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.